ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయించి మల్లిలా తింటివిరా కృష్ణ. మాకు ఏ మిఠాయిలు వద్దమ్మా, ఊగుతున్న మిఠాయిలే కావాలా, ఊగుతున్న మిఠాయిలే కావాలా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, ఒకవేళ కింద పడితే పరిస్థితి ఏంటి? కింద పడితే ఏముంది బ్రో, తీసుకొని మళ్ళీ లోపల పెట్టుకొని టైట్ చేసుకుంటుంది, అంతే కదా, ఏముంది. అవి కింద పడవనే నమ్మకంతో కదా బ్రో అంతలా ఊపుతుంది. సెకండ్ కామెంట్ వచ్చేసి, కాయలు రాలిపోతున్నాయి జాగ్రత్త. కాయలు అవి రాలే కాయలు కావమ్మా, రాలే కాయలు అయితే అంతలా ఊగవు. అవి ఒకరిని చూసి కార్పించుకునే కాయలు, అవి రాలే కాయలు కానే కావు, రాలే కాయలు కానే కావు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హైబ్రిడ్ కాలం రా మామ, చెట్టు చిన్నదే కానీ కాయలు పెద్దవి, అంతే కదా బ్రో. ఈ కాలం హైబ్రిడ్ కాలం, చెట్టు ఎంత చిన్నగా ఉన్నా సరే కాయలు పెద్ద పెద్దగా ఉంటాయి. అండ్ ఆల్రెడీ వాటికి బాగా ఎక్స్పీరియన్స్ అయిపోతుంది చిన్న చెట్లకే. అప్పట్లో అయితే చెట్టు పెద్దగా అయ్యి ఎక్స్పీరియన్స్ అవ్వడం కష్టం, బట్ ఇప్పుడేమో చిన్న చెట్లకి అన్ని అనుభవాలు అయిపోతున్నాయి అనమాట. కాలం అలాంటిది, మనం ఏం చేయలేం, మన చేతిలో ఏం లేదు కదా. సో చిన్న చెట్టే కానీ పెద్ద కాయలు, దట్స్ ఇట్, గుడ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, పళ్ళు సూపర్. ఓ సామే, నువ్వు పళ్ళని చూస్తున్నావా లేకపోతే అస్సలని చూస్తున్నావు? ఓ సామే, నువ్వు పళ్ళని చూస్తున్నావా లేకపోతే అస్సలని చూస్తున్నావు? ఎవడికి ఎరక, నువ్వు చూసేది వేరు చెప్పేది వేరు, కాబట్టి కొంచెం చూసి పెట్టి కామెంట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, కింద ఊడిపోతాయి. కామెంట్ సరిగ్గా పెట్టవా సామి, దాన్ని చదవడానికి 1 నిమిషం పట్టింది. ఏం ఊడిపోతాయి ఏమోనయ్యా సామి, ఊడిపోయినా పర్లేదు, ఆమె అతుక్కుంటుంది పెట్టుకుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఏం పోయే కాలం వచ్చింది నీకు, పోయే కాలం ఆమెకేం రాలేదు సామి, మనకే వచ్చింది. చూసి సొల్లు ఖర్చుకొని ఎంకరేజ్ చేసే వాళ్ళం ఉన్నన్ని రోజులు అలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, ఇంకా ఊపుతూనే ఉంటారు, అట్లా అనమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అబ్బా బోండాలు చూడు మామ, ఏ దొంగి మామ, నువ్వు కూడా బోండాలే చూస్తున్నావు కదా. అంటే ఆ ఊపుడికి అవి ఊగుతున్నాయి అట్లా. మరి బోండాలు చూడకపోతే బజ్జీలు చూస్తామా? చూపించేది బోండాలు కాబట్టి బోండాలే చూస్తాం మామ. చూసి సంతోషించు నువ్వు కూడా. ఇంకో మీ ఫ్రెండ్స్కి నలుగురికి షేర్ చేసి సంతోషపడేలా చేయి వాళ్ళని కూడా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హూ ఇస్ షీ, ఏమోనాయా మాకేం తెలుసు, ఇన్స్టాగ్రామ్లో వచ్చింది, స్క్రోల్ చేసి వీడియో కనబడ్డది. ఆ వీడియో కనిపించాక మేమేం చేస్తున్నాం, ఆ వీడియోని మా వీడియోలోకి తోసుకొని మేము వీడియోస్ చేసుకుంటున్నాం, దట్స్ ఇట్. నువ్వు కూడా చూడు మా వీడియోని, దట్స్ ఇట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, జాగ్రత్త పడిపోతావు, పర్లేదు లేదు, పడిపోతే కొన్ని వేల మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పట్టుకోవడానికి. సో అందులో నువ్వు కూడా ఉన్నావు అనుకో, తను పడిపోతా ఉంటే నువ్వు పట్టుకోవా? తను పడదు, మనం పట్టుకోలేం, దట్స్ ఇట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అంతలా నడుముని ఇబ్బంది పెట్టకు, తర్వాత ప్రాబ్లం అయిపోతుంది. పర్లేదు బ్రో, ప్రాక్టీస్ చేస్తుందేమో, పాటలోనే ప్రాక్టీస్ చేస్తుంది అంటే అప్పుడు ఆ పని చేసేటప్పుడు ఇంకా ఈజీ అయిపోతుందని. నీ వే ఆఫ్ థింకింగ్ రాంగ్, నువ్వు కరెక్ట్గా ఆలోచించు, అప్పుడే తెలుస్తుంది నీకు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నీ లడ్డు తగలడా, ఆ ఊపుడికి ఊడి కింద పడతాయి. అవి ఊడి కింద పడతాయేమోనని నువ్వు మూలలో కూర్చొని చూస్తూ ఉండు బ్రో. కింద పడడానికి వచ్చేసరికి నువ్వు క్యాచ్ పట్టుకో, కథం బస్. క్యాచ్ పట్టుకొని పుసుక్కుని మళ్ళీ ఎతికిచ్చేసి, అవసరం అయితే నొక్కేసి అయిపో, ఛాయిస్ వస్తే ఆడ కూర్చో నువ్వు కాపలా, ఏమంటావు? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, వావ్ సోఫా అంట. వాడి అమ్మ తింగరం లెక్క ఉన్నాయి సాయి. వావ్ సోఫాలు గీవ్ సోఫాలు ఏం లేవు వాడ, ఫిగర్ని చూడు. అయితే పాట అన్న విను, సోఫాలు ఎందుకు చూస్తున్నావు అంటే సోఫా మీద పెట్టేసి వేసేయొచ్చా? అమ్మ దొంగ, నువ్వు పెద్ద ముదిరే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, దీని సన్నుల మీద తేనె పోసి నోట్లో పెట్టుకొని అలాగే పడుకోవాలి. ఓడి అమ్మ, నోట్లో పెట్టుకొని పడుకుంటే అది వేరే వంట తెచ్చుకొని పడుకుంటాం మరి, ఏదో ఒక చెయ్యి. నోట్లో పెట్టుకునే ఫిలాసఫీ ఏంటి ఇప్పుడు నీది? నొక్కాలా, పిసకాలా, చెయ్యాలా, పిండాలా, అన్నీ ఉండాలా. నోట్లో పెట్టుకుంటే వేరే వాడు వస్తాం మరి నీ ప్లేస్లోకి, జాగ్రత్త. మళ్ళా ఎందుకు, నీకు వచ్చిన ప్లేస్ని నువ్వే సంతోషించు, కానీ వేరే వాళ్ళకు పొయ్యేటట్టు చూసుకో మళ్ళా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, స్టూపిడ్ పోరి యాక్ట్, నువ్వు తుమ్మినా ఉమ్మినా ఏం చేసినా చేస్తూనే ఉంటుంది, మనం చూస్తూనే ఉండాలి. ఎందుకంటే కొత్త పుణ్యానికి ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నాం కదా, అది మన కర్మ అంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, సూపర్ బ్యూటిఫుల్, లవ్ యూ. అందులో నీకు బ్యూటిఫుల్ ఏమనిపించింది చెప్పు బ్రో ఒకసారి. ఆవిడ ఊగుతున్న పండ్ల, అయితే ఊపుతున్న నడుమ, వేస్తున్న స్టెప్పుల, కనిపిస్తున్న తొడన, చెప్పు ఏం బ్యూటిఫుల్ అనిపించింది? అయితే ఆ ఫిగర్ బ్యూటిఫుల్లో క్లారిటీ ఇవ్వబోయ్యా. ఇక్కడ అసలే చాలా మంది అడవి మనుషులు ఉన్నారు, క్లారిటీ ఇవ్వు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మెన్షన్ హర్ ఐడి. ఏముంది బ్రో, ఇన్స్టాగ్రామ్ మొత్తం వెతుకుతూనే ఉండు, దొరికేంత వరకు వెతుకుతూనే ఉండు, ఖచ్చితంగా దొరుకుతుంది, ఏమంటావు? దట్స్ ఇట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, కూతురు పనికిమాలిన వీడియోలు చేస్తుందని కూతురుని కుక్కని కొట్టినట్టు కొట్టినా తల్లిదండ్రులు, కుక్కని కొట్టినట్టు కొట్టినా, పందిని కొట్టినట్టు కొట్టినా వాళ్ళు మారరు.
కొట్టినట్టు కొట్టినా పందిని కొట్టినట్టు కొట్టినా వాళ్ళు మారరు. అవసరమైతే తల్లిదండ్రులనే అతో దుబ్బేసాయి అని చెప్పే రోజులు అయ్యా, మానేసే రోజులు కావివి. కాబట్టి తల్లిదండ్రులే మూసుకొని సైడ్న కూర్చొని చూస్తూ ఉంటారు అంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కుక్కని దెంగినట్టు దెంగాను నిన్ను. నువ్వు ఎలా దెంగినా కూడా వాళ్ళ స్టెమినా ముందు నువ్వు పనికిరావయ్యా. ఒక్కసారి కసిగా పడుకుందా నీ కసిరాటు గొర్రెల పడుతుంది, దానికి మించి ఏముండదు అంతే. కాబట్టి నీది నువ్వు చూసుకుని సాటిస్ఫై అయ్యేటట్టు చూడు, అంతేకాని వాళ్ళని పీకాలి, పిండాలి, రుబ్బాలి, మింగాలి అంటే కష్టం దెంగది ఇక్కడ. కాబట్టి ఆలోచించు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. అండ్ ఎవరు తప్పుగా తీసుకోకండి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మాత్రమే. ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీల్కి వచ్చిన కామెంట్స్ మాత్రమే తీసుకొని చేస్తున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ పేజ్ ఉన్నాయి, లింక్స్ ఉన్నాయి. వాటిని కూడా ఫాలో అవ్వండి. వాటి ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరిదన్నా రీల్స్ నేను ట్రోల్ చేయాలి అనుకుంటే వాళ్ళ నేమ్స్, వాళ్ళ వీడియో నేమ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను చూసి వాళ్ళ వీడియో చూసి కామెంట్స్ అండ్ వీడియో చూసి వాటికి ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ తప్పుగా ఎవరు అనుకోకండి, తప్పు అనుకుంటే క్షమించేసేయండి. ఎందుకంటే నేను క్రియేట్ చేసిన వీడియో అయితే కాదు, నేను క్రియేట్ చేసిన కామెంట్స్ వీడియో అయితే కాదు, వాళ్ళు చేసిన దానికే తెచ్చి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.